హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం లాస్ట్ వీడియోలో భాయి కా ప్రేమ్ ఈ లెసన్ ఒక వీడియో చేసాము. ఆ తర్వాత వ్యాకరణాంశ అంటే టెక్స్చువల్ గ్రామర్ అంతా మనం ఒక వీడియోగా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో సునియే బోలియేలో క్వశ్చన్స్ అలాగే లిఖియేలో క్వశ్చన్స్ చూద్దాం. సునియే బోలియే. गांव के अधिकांश लोग कौन सा काम करते थे? గ్రామంలోని చాలా వరకు ప్రజలు ఏం పని చేసేవారు? गांव के अधिकांश लोग खेती का काम करते थे. ఆ గ్రామంలో చాలా వరకు ప్రజలు వ్యవసాయం చేసేవారు. छोटे भाई के प्रति बड़े भाई के विचार क्या थे? అయితే చిన్న తమ్ముడు గురించి అన్నయ్య ఆలోచనలు ఏంటి? छोटे भाई के प्रति बड़े भाई का विचार यह है कि అన్నయ్య తలంపులు తమ్ముడి మీద ఎలా ఉన్నాయి అంటే ఉసే కోయి బాల్ బచ్చే నహీ హే, అంటే తమ్ముడికి ఇంకా పిల్లలు ఎవరు లేరు. ఉసే సారా కామ్ అకేలే హీ సంభాలనా పడతా హే, తమ్ముడు ఒంటరిగానే తన పనులన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇసీలియే ముझे उसकी సహాయత కర్నీ చాహియే, అందుకని అన్నయ్యనైనా నేను తమ్ముడికి వాడికి సహాయం చేయాలని అన్నయ్య అనుకుంటున్నాడు అనమాట. छोटे भाई के स्थान पर आप होते तो क्या करते? మీరు తమ్ముడు ప్లేస్లో ఉంటే మీరేం చేస్తారు అని అడిగారు. छोटे भाई के स्थान पर मैं होता तो मैं भी बड़े भाई के जैसे ही सोचकर अपने अनाज का कुछ हिस्सा बड़े भाई के अनाज के ढेर में डालने जाऊंगा. నేను కూడా తమ్ముళ్ళలాగే అన్నయ్య మంచి గురించి ఆలోచించి నాకు ఏ ధాన్యం అయితే పండిందో ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అన్నయ్య ధాన్యాగారంలో నేను వేసేస్తాను అని క్వశ్చన్కి ఆన్సర్. హిస్సా అంటే భాగం, సోచ్కర్ అంటే ఆలోచించి, అనాజ్ అంటే ధాన్యం, డాల్నా అంటే వేయడం. తర్వాత లిఖియేలో గావ్ కే లోగ్ ఖేతీ క్యూ కియా కర్తే తే, గ్రామంలో ఉండే వాళ్ళు వ్యవసాయం ఎందుకు చేసేవారు అంటే గావ్ కి మిట్టి బహుత్ ఉపజావు థీ, గ్రామంలో ఉండే మట్టి చాలా సారవంతమైనది. అతః గావ్ కే అధికాంశ లోగ్ ఖేతీ కియా కర్తే థే, అందుకని మంచిగా పంటలు పండుతాయి కనుక గ్రామంలో చాలా వరకు ప్రజలు వ్యవసాయం చేసేవారు. దోనో భాయియోं के विचार कैसे थे? ఇద్దరు అన్నదమ్ముల ఆలోచనలు ఎలా ఉండేవి? దోనో భాయియోं का विचार एक ही प्रकार था, ఇద్దరు ఆలోచనలు కూడా ఒకేలాగా ఉండేవి. భాయి జైసా సోచ్తా ఛోటా భాయి బి వైసా హీ సోచ్తా, అన్నయ్య ఎలా ఆలోచిస్తాడో తమ్ముడు కూడా అలాగే ఆలోచించేవాడు. దోనో ఏక్ దూసరేకి భలాయి చాతే థే, వాళ్ళు ఒకరు మంచి ఒకరు కోరుకుంటూ ఉండేవారు అన్నమాట. ఇస్ కహానీ సే క్యా శిక్ష మిల్తీ హై? ఈ కథ వల్ల మనకి ఏమి తెలుస్తుంది? ఇస్ కహానీ పరిశ్రమ కా ఫల్, అంటే ఇది లెసన్ యొక్క పేరు. ఈ కహానీ వల్ల సే యా శిక్ష మిల్తీ హై కి మనకి ఈ నీతి తెలుస్తుంది. ఏంటని అంటే భాయియో కే బీచ్ మే ఆపసీ ప్రేమ్, అన్నదమ్ముల మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలని, సద్భావన అంటే మంచి ఫీలింగ్స్ ఉండాలని, ఏక్ దూసరేకి భలాయి కర్నేకి ఇచ్చా ఆది హోనే చాహియే, ఒకరు మంచి ఒకరు కోరుకోవాలి అని మనకి ఈ కథ వల్ల తెలుస్తుంది. భాయి కా ప్రేమ్ కహానీ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే, ఈ లెసన్ యొక్క సారాంశం మీ మాటల్లో రాయండి. లెసన్ చెప్పేటప్పుడే చాలా వివరంగా చెప్పాను, అయినా మీకోసం ఇంకొకసారి. రాజాపూర్ నామక్ గావ్ మే దో భాయి రహతే థే, రాజాపూర్ అనే గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. దోనో మే బడా ప్రేమత, ఇద్దరిలో చాలా ఎక్కువ ప్రేమ ఉండేది. దోనో హమేషా ఏక్ దూసరేకి భలాయి కే లియే హీ సోచ్తే థే, వాళ్ళిద్దరూ ఒకరి మంచి ఒకరు కోరుకుంటూ ఉండేవారు అనమాట, ఆలోచిస్తూ ఉండేవారు. గావ్ మే ఫసల్ అచ్చీ హుయి థీ, ఆ గ్రామంలో ఆ సంవత్సరం పంటలు చాలా బాగా పండాయి అన్నమాట. బడా భాయి छोटे भाई की भलाई के बारे में सोचकर अपने अनाज का कुछ हिस्सा छोटा भाई के अनाज के ढेर में डालने गया. అయితే అన్నయ్య ఏం చేస్తాడంటే తమ్ముడు మంచి కోరుకుని, తమ్ముడు ఒక్కడే ఉంటాడు, వాడికి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు కనుక నాకు ధాన్యం మంచిగానే పండింది, కొంత ధాన్యాన్ని తీసుకెళ్ళి తమ్ముడు ధాన్యాగారంలో వేసేస్తాను అని ఆలోచించుకుంటాడు. छोटा भाई भी ठीक उसी प्रकार सोचकर अपने अनाज का कुछ हिस्सा
बड़े भाई के अनाज के ढेर में डालने गया। సేమ్ అన్నయ్య ఎలా ఆలోచించాడో తమ్ముడు కూడా అదే ప్రకారంగా ఆలోచించి తన ధాన్యంలోని కొంత భాగాన్ని తీసుకుని తన అన్నయ్య ధాన్యంలో కలిపేయాలని తమ్ముడు ఆలోచించుకుంటాడనమాట. ఇద్దరు బయలుదేరుతారు. दोनों रात में एक दूसरे से टकरा गए. వాళ్ళిద్దరూ రాత్రి చీకట్లో నడుచుకుంటూ వెళ్తారు కదా, దారి కనపడక ఒకరినొకరు గుద్దేసుకుంటారు. और अनाज के ढेर के पास जाने का कारण समझ गए. వాళ్ళిద్దరూ ఒకరికొకరు గుద్దుకోగానే వాళ్ళ తల మీద ఉన్న మూటలు చూసి వాళ్ళకి ఒకరికొకరు అర్థమైపోతుంది వీళ్ళు ఎందుకు ధాన్యం గుడారానికి గొడవకి వెళ్తున్నారో తెలిసిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ ఆపసి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ్ కో దేఖ్కర్ దోనో భాయియోం కి ఆంఖే బర్ ఆయి. వాళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. నా కోసం అన్నయ్య ఇలా ఆలోచించుకుంటున్నాడా, నా కోసం తమ్ముడు ఇలా ఆలోచిస్తున్నాడా అని వాళ్ళు గ్రహించుకుని వాళ్ళ కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. और वे रोते हुए एक दूसरे के गले लग गए. వాళ్ళిద్దరూ ఏడ్చుకుంటూ ఒకరినొకరు కౌగిలించుకుంటారనమాట. అర్థమైంది కదా పిల్లలు? పడియే లిఖియేలోని అలాగే సారాంశం కూడా అర్థమైపోయింది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. బాగా చదువుకోవాలని మరీ చెప్తున్నానమ్మా. బాగా చదువుకోండి. ఎవరో చెప్తారు వీళ్ళు మాకు చెప్పలేదు లెసన్ అని ఆలోచించకండి. చాలామంది యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు. అవి చూసైనా మీరు బాగా చదువుకుంటే మీ భవిష్యత్తే బాగుంటుంది. సరేనా? ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.